హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ ఝాన్సీ. మనందరి లైఫ్ కూడా బిఫోర్ కరోనా, ఆఫ్టర్ కరోనా అన్నట్టు అయిపోయింది. మన లైఫ్ స్టైల్ మారిపోయింది, ఉద్యోగాలు మారిపోయాయి, అందరి ఆలోచన విధానం మారిపోయింది. దానికి తోడు మన హెల్త్ అయితే చాలా ఎఫెక్ట్ అయింది. కరోనా టైంలో చాలామంది షుగర్కి గురయ్యారు. స్టెరాయిడ్స్ వాడడం వల్ల కానివ్వండి, ఎక్కువ మెడికేషన్ తీసుకోవడం వల్ల కానివ్వండి. సరే, ఈ రీజన్స్ అన్నీ పక్కన పెట్టినా కానీ ఇప్పుడు మన జీవన శైలి వల్ల కూడా చాలామంది ఎర్లీ ఏజ్లోనే షుగర్ బారిన పడుతున్నారు. మరి ఒక 1 మంత్ అయింది, 2 మంత్స్ అయింది, చాలా ఎర్లీ స్టేజ్లో ఉన్నారు, లేదంటే ఒక 6 మంత్స్ లోపు డిటెక్ట్ అయింది. వాళ్ళు టాబ్లెట్ యూజ్ చేయాలా, యూజ్ చేయొద్దా, వాళ్ళు ఎలాంటి జీవన శైలి పాటిస్తే ఆ షుగర్ నుంచి బయటపడే అవకాశం ఉంటుంది, లేదా కంట్రోల్లో ఉండే అవకాశం ఉంటుంది. ఈ విషయాలు తెలుసుకుందాం. ప్రస్తుతం మనం న్యాచురల్ హీలర్ ఇంకా హెర్బలిస్ట్ ఆంజనేయ రాజు గారి దగ్గర ఉన్నాము. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు సార్? బాగున్నానమ్మా. సార్, అయితే మీరు ఇంతకు ముందు చూసిన, అంటే మీరు చాలా ఏళ్ళుగా మీరు ఆయుర్వేద వైద్యంలో ఉన్నారు. అప్పటితో పోలిస్తే ఇప్పుడు 30స్లోనే ఎర్లీగానే షుగర్ డిటెక్ట్ అవుతుంది. మరి అసలు మాకు తెలియదు సార్ షుగర్ వచ్చినట్టే. కరోనా టైంలో వచ్చింది, మేము అసలు తెలుసుకోలేకపోయాము. 1 ఇయర్ అయింది, 2 ఇయర్స్ అయిందని కూడా చెప్తున్నాం చాలా మంది. సరే, వాళ్ళకి మెడికేషన్ కాసేపు పక్కన పెడితే, ఈ ఎర్లీగా వచ్చిన వాళ్ళకి మెడికేషన్ యూజ్ చేయాలా, వాళ్ళ జీవన శైలి ఎలా ఉండాలి? అవునమ్మా, మంచి ప్రశ్న అమ్మా. ఎర్లీగా అప్పుడే స్టార్ట్ అయిన వాళ్ళు కానీ ఒక 2-3 నెలలు 6 నెలలు ఇలా వచ్చిన వాళ్ళమ్మా, వ్యాయామం అనేది చాలా కంపల్సరీ అమ్మ షుగర్లో. వ్యాయామం కానీ వాకింగ్. ఆ వాకింగ్ కూడా ఎలా చేయాలి అంటే, మాకు ఆయుర్వేద శాస్త్ర ప్రకారం చెప్పింది అయితే, ఎర్లీ మార్నింగ్ కాకరకాయ ఉంటుంది కదమ్మా, ఒక 25 గ్రామ్స్ నుంచి 50 గ్రామ్స్ వరకు వాళ్ళ బాడీ వెయిట్ని బట్టి, ఏజ్ని బట్టి, వాళ్ళకి షుగర్ ఉన్న లెవెల్స్ని బట్టి మిక్సీలో కొట్టుకుని చక్కగా గుడ్డలో పిండేసుకున్నామా, ఆ రసం తాగేసి, కాకరకాయ రసం వాకింగ్కి వెళ్ళాలమ్మా. ఆ వాకింగ్ కూడా ఎలా అంటే, గడ్డి ఉన్న ప్రదేశాలు ఉంటే చాలా మంచిదమ్మా. ఏదైనా పార్కు, మన కాళ్ళకి గడ్డి తగిలేలాగా బూట్లు జోళ్ళు ఇప్పేసి, షూస్ కానీ చెప్పల్స్ కానీ లేకుండా అమ్మా, మెత్తగా గడ్డితోటి ఉన్న, ఇప్పుడు కార్పెట్లు అని అంటున్నారు కదా, అలాంటివి ఉన్న పార్కుని చూసుకున్నమ్మా, ఆ గడ్డి మీద నడిస్తే వాళ్ళ స్ట్రెంగ్త్ని బట్టి, వాళ్ళ వయసుని బట్టి నడవలేరు, అట్లీస్ట్ దాని మీద ఉంచోవాలమ్మా కాసేపు. లేకపోతే కుర్చీలో కూర్చునైనా ఆ గడ్డి మీద కాళ్ళు పెట్టి, ఆ కాళ్ళు అక్కడికి ఇక్కడికి మారుస్తూ ఉండాలి, ఒకే ప్లేస్లో వదిలేయకుండా. రకరకాల డైరెక్షన్లో వేసుకుని కూర్చుంటాం అంటే, ఆ గడ్డి అనేది, ఆ సాయిల్ అనేది అరికాళ్ళకి టచ్ అవ్వడం వల్ల మనలో ఉన్న అనేక రకాల నెగిటివ్ ఎనర్జీస్ అది తీసేసుకుంటుందమ్మా. ఈ కాకరకాయ రసం తాగడం వల్ల మీకు ప్యాంక్రియాస్ కానీ, లివర్ కానీ మళ్ళీ యాక్టివ్ అయ్యి మీకు ఈ ఇన్సులిన్ రిలీజ్ చేయడానికి కూడా అవకాశం ఉంది. ఇది చాలా చక్కగా పనిచేస్తుందమ్మా. అదేవిధంగా వ్యాయామం చేయడం, షుగర్ వచ్చాక చేసి కన్నా వ్యాయామం అనేది డైలీ చేసి వాళ్ళకి షుగర్ సాధారణంగా చాలా తక్కువ పర్సంటేజ్లో వస్తుంది. షుగర్ కాకపోయినా ఏదైనా వ్యాధులు కూడా తక్కువగా వస్తాయి, శరీరం గట్టిగా ఉంటుంది కాబట్టి. ఆ వ్యాయామం అనేది అన్ని ప్రాబ్లమ్స్కి మీరు అన్నట్టుగా అవసరం. యోగా అవనివ్వండి, లేకపోతే ఒక మంచి గేమ్, అలసిపోయే గేమ్స్ ఆడడం అవనివ్వండి, ఇంకోటి అవనివ్వండి, ఇవన్నీ కూడా అద్భుతంగా పనిచేస్తాయి. నెక్స్ట్ మెంతులు కూడా పనిచేస్తాయి. ఆ మెంతులు అనేది చాలా మంది తెలియక నవ్వులుతారమ్మా. నవ్వకూడదు. నైట్ నానబెట్టుకుని శుభ్రంగా కడుక్కుని నానబెట్టుకోండి. ఒక 100 ml వాటర్లో 1 స్పూను, ఎక్కువగా మీకు షుగర్ ఉంటే 2 స్పూన్లు వేసుకోండి. అది కూడా ఆస్తమా ఉన్నవాళ్ళు, విపరీతమైన చలవ అంటే వాతం కఫం బాగా ఎక్కువ ఉన్న వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళకి కొంచెం ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉందమ్మా. మీ శరీర తత్వాన్ని తెలుసుకుని మాత్రమే ఆ డోసేజ్ నిర్ణయించుకుని ఎర్లీ మార్నింగ్ లేచి, ఆ నాని ఉంటాయి కదమ్మా, గిరగరా తిప్పి ఆ మెంతులు డైరెక్ట్గా మింగేటి, వాటర్ తోటి పాటు మింగేస్తే షుగర్ చాలా బాగా కంట్రోల్ అవుతుందండి. అదేవిధంగా నేరేడు చెట్టు, దాని ఆకులు కానీ, దాని బార్క్ కానీ, దాని గింజలు కానీ, ఈ 3 ఏదైనా వాడుకోవచ్చమ్మా. దాని చిగుర్లు కానీ చక్కగా, చిగుళ్ళు అయితే మీరు నూరేసి మాత్ర కట్టుకుని రోజు 2-3 మాత్రలు, ఒక బఠానీ, వేరుశెనగ గుండె సైజులో కట్టుకుని రోజు మింగొచ్చు. మింగితే కూడా పరగడుపుని లెగ్గానే పడుకునేటప్పుడు మింగుతా ఉంటే షుగర్ కంట్రోల్ అవుతుంది. అదేవిధంగా నేరేడు విత్తు ఏదైతే ఉందో, ఆ సీడ్ని బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేపించమ్మా, చక్కగా మెత్తగా మైదా పిండిలా కొట్టుకుని, లేదంటే కషాయం కాసుకుని, కచ్చాపచ్చాగా కొట్టుకుని కషాయం కాసుకుని, ఆ కషాయం టీ కాఫీలో కలుపుకుని కూడా తాగొచ్చమ్మా. వగరగా ఉంటుంది, బాగుంటుంది కూడా టేస్ట్ మీకు. లేదు అలా చూర్ణంగా కలుపుకుని మీరు ఒక జావలా కలుపుకుని కూడా తాగొచ్చమ్మా. అది
కషాయం కిందకి తేరిపోయింది అనుకోండి, పై కషాయం తాగండి. కలిసిపోతే కనుక పూర్తిగా తాగండి. తాగితే కూడా షుగర్ కంట్రోల్ అవుతుందమ్మా. అదేవిధంగా ఈ షుగర్ రావడానికి కారణం ఏంటంటే వంశపారంపర్యంగా కొంతమందికి వస్తుందమ్మా. అలాగే వీళ్ళు లివర్ చెడిపోయి పదార్థాలు ఏవైతే ఉన్నాయో అతిగా వేడిగా ఆహారం తీసుకోవడం, భయంకరమైన కారం తినటం, అతిగా ఉప్పు తినటం, లేకపోతే ఆకలి వేయకపోయినా విపరీతంగా తినేయటం, ఇటువంటి కారణాల వల్ల లివర్ చెడిపోవడం వల్ల, లివర్కి ఇబ్బంది అవడం వల్ల లివర్ ద్వారా ప్యాంక్రియాస్ కూడా ఇబ్బంది పడుతుందమ్మా. ఎందుకంటే ఇక్కడ టాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో ఇది ఫిల్టరేషన్ సరిగ్గా లేనప్పుడు ఈ టాక్సిన్స్ ప్యాంక్రియాస్లోకి వెళ్ళడానికి కూడా అవకాశం. అప్పుడు అది గట్టిపడడం వల్ల మనం ఆహారంలో అనేక రకాల కెమికల్స్ తినటం వల్ల కూడా, పురుగు మందులు, ఎరువులు, అతిగా వాడిన ఆహార పదార్థాలు తినటం వల్ల కూడా వ్యాయామం లేకపోవడం, నడిచనే వాళ్ళు లేరు. పల్లెటూరులో చూసిన వాడి ఇంటికి పక్కనే ఒక 100 గజాల్లో పొలం ఉంటే 100 గజాల కోసం బండి తీసుకుని వెళ్తున్నారు. అంతే తప్ప 100 గజాలు కూడా నడవట్లేదు, లేకపోతే ఏదో ఒకటి మాట్లాడుతున్నారు కానీ నడిచి వెళ్ళే పరిస్థితే లేదు. అలాగే మిడ్ నైట్ వరకు ఈ ఫోన్లు చూడటం, టీవీలు చూడటం, అప్పుడు పడుకునే ముందర ఆహారం తిని పడుకోవడం, తిన్న తర్వాత యాక్చువల్గా ఆయుర్వేద శాస్త్రంలో 2-3 గంటలకి ఇవ్వాలి పడుకోవడానికి, మినిమం 2 గంటలు ఇవ్వట్లేదు కదా. రకరకాల ప్రొఫెషనల్ ఇబ్బందుల వల్ల ఇల్లు కానీ నైట్ వెళ్ళి తినేసి వెంటనే పడుకోవడం. సాగిన వాళ్ళు గ్యాప్ ఇవ్వట్లేదు, సాగని వాళ్ళు అంటే వాళ్ళకి తప్పదు వాళ్ళ లైఫ్ స్టైల్లో. వీళ్ళు కూడా ఏం చేస్తున్నారు, ఈ సీరియల్ పెట్టి కూర్చుని రాత్రి 12కి తింటాం, భోజనం లేట్గా తింటాం, ఉదయం 9కి లేవడం. నిజంగా సార్, పల్లెటూర్లలో కూడా ఇప్పుడు అలానే అయిపోయింది. పల్లెటూరులో భర్తకు భోజనం పెట్టి వాళ్ళు 100కి 90 మంది లేరమ్మా. టీవీ దగ్గర కూర్చుంటున్నారు, లేకపోతే ఒకవేళ పెట్టినా కానీ అప్పుడు టీవీ దగ్గర తెచ్చుకోమని అక్కడే వడ్డించి అక్కడే అందరూ ఆ టీవీస్ వస్తానే. వాళ్ళు ఏం తింటున్నారో తెలియదు, కూర తింటున్నారో తెలియదు, పప్పు తింటున్నారో తెలియదు, మజ్జిగానం తింటున్నారో తెలియదు. ఆ విధంగా అసలు మానసికంగా ఏం తింటున్నాం అనేది ఫీలింగ్ లేకుండా ఆహారం తీసుకుంటే అది అసలు పనిచేయదు మా బాడీకి. ఆ టేస్ట్ కానీ, ఆ స్మెల్ కానీ, ఆ రికగ్నైజేషన్, నేను పప్పు తింటున్నానా, ఉప్పు తింటున్నానా, లేకపోతే ఆకుకూర తింటున్నానా, వంకాయ తింటున్నానా, బీరకాయ తింటున్నానా, ఆ ఫీలింగ్ లేకుండా తినటం వల్ల అది శరీరానికి వంట పట్టదు, లేకపోతే అరగదు. ఈ ప్రాబ్లమ్స్ వల్ల కూడా షుగర్ అవనండి, బీపీ అవనండి, కొలెస్ట్రాల్, అనేక రకాల వ్యాధుల్ని మనం కొని తెచ్చుకుంటున్నాం అనమాట. అదే మీరు సాయంత్రం 6 లోపల తినేయండి, లేకపోతే సూర్యాస్తమయానికి ముందరే తినేయండి, కాలాన్ని బట్టి మీ టైంను మార్చుకోండి, మీకు జబ్బు అనేది చాలా దూరం అయిపోతుంది. మీరు పడుకోవడం 2-3 గంటలు ఎలాగో గ్యాప్ ఉంది కాబట్టి. ఈ విధమైన లైఫ్ స్టైల్ మార్చుకున్నామా మనం, ఏదైతే మనం మోడర్న్ అనుకుని మన శరీరాన్ని, మన ఆరోగ్యాన్ని పూర్తిగా పాడు చేసుకుంటున్నామో దాని నుంచి బయటపడాలి అంటే మళ్ళీ పూర్వకాలం ఎలా తినేవారు, ఏం చేసేవారు, ఆ సిస్టంలోకి వెళ్ళిపోయామ్మా. ఏదైతే సూర్యాస్తమయానికి ముందర తినాలంట, భలే చెప్తున్నాడు ఎవడో చేదస్తున్నాడు, ఇడికి పెచ్చ, రకరకాల కామెంట్స్ అమ్మా. నోరు మందే కాబట్టి ఏదైనా మాట్లాడచ్చు, కానీ అది ఆచరించిన వాళ్ళకి దాని యొక్క విలువ తెలుస్తుంది. అలాగ ఆచరించమ్మా, వ్యాయామం అనేది చేసి ఫిజికల్ కానీ మెంటల్గా కూడా ప్రిపేర్ అవ్వాలి. ఎస్ నాకు షుగర్ రాదు. అలాగే ఇప్పుడు మీరు అడిగారు, దాని సిగ్నల్స్ ఏమీ లేవు, లేకపోతే దాని సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ కనపట్టలేదు, మాకు షుగర్ ఉన్నట్టుగా మాకు అనిపించట్లేదు. అందరికీ షుగర్ ఉన్నట్టుగా అనిపించాలని ఏమీ లేదమ్మా. కొంతమందికి ఎక్కువ ఉన్నా కూడా ఏమీ చేయదు వాళ్ళ బాడీ నేచర్ని బట్టి, కొంతమందికి తక్కువ ఉన్నా కూడా చాలా ఇబ్బంది పెడుతుంది. అలాగే ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళు ఉన్నారనుకోండి, స్పోర్ట్స్ ఆడేవాళ్ళు ఉన్నారు, గేమ్స్ ఆడేవాళ్ళు ఉన్నారు, రోజు 2-3 గంటలు, అతనికి షుగర్ వచ్చినా కానీ అతని రీడింగ్స్ సెపరేట్గా చూడాలి మనం. అలాగే ఒక ఐడియల్గా ఉన్నాడు, బాగా ఫ్యాటీగా ఉన్నాడు, అసలు కష్టపడరు, ఇమ్యూనిటీ లేదు బాడీలో, అతనికి షుగర్ వస్తే అతనికి ఇంకోలా ట్రీట్ చేయాలి. మరి ఇవన్నీ చూసుకోవాలి కదమ్మా. ఇప్పుడు బీపీ ఉందమ్మా, 120 దాటితే ట్యాబ్లెట్ అంటాం. మరి 250 ఉన్న పేషెంట్ కూడా నా దగ్గరికి ఒకసారి వచ్చారు, వాళ్ళకి రెగ్యులర్గా అలాగే ఉంటుందంట. అసలు మీకు మందు అక్కర్లేదండి, మీ నేచర్ అయితే ఉంటుంది, వెళ్ళిపోండి అన్నాను నేను. మీకు ఏమైనా ఇబ్బంది ఉందా అని, ఏమి ఇబ్బంది లేదు సార్ అని. తలపోటు ఉందా, ఏమీ లేదు. కళ్ళు తిరుగుతున్నా, ఏమీ లేదు. ఎప్పటి నుంచి ఉంది నాకు తెలియదు. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎంత ఉందన్నారు, అయిపోయి చచ్చిపోతా అన్నారు, భయపడి మీ దగ్గర పరిగెత్తుకొచ్చాను. ఓకే, అది మీకు చిన్నప్పటి నుంచి ఉండొచ్చు, అది అందరి బాడీలు ఒకలా ఉండవు కదమ్మా. అలాగా దాన్ని బట్టి కూడా మెడిసిన్ ఇవ్వాలి.
ఆ విధంగా మనం స్టార్టింగ్లోనే మనం జాగ్రత్త పడితే కనుక వ్యాయామం ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు మాకే ఎంతోమంది పేషెంట్స్ చెప్తూ ఉంటారు, సార్ కాకరకాయ వేపుడు ఎక్కువ తింటున్నాను నేను, లేకపోతే నేరేడు గింజల పౌడర్ తింటున్నాను, లేకపోతే పొడపత్రి తింటున్నా, లేకపోతే నల్ల జీలకర్ర తింటున్నా, ఇవన్నీ కలిపి తింటున్నాను. వాళ్ళే మాకు వైద్యం చెప్తూ ఉంటారమ్మా. నాకు తగ్గిందని కూడా చెప్తారు, చాలా బాగుందండి మీరు అదే వాడుకోండి మీకు మందొద్దు అంటూ ఉంటాను. వాళ్ళే చెప్తూ ఉంటారు మాకు తగ్గింది సార్ షుగర్ ఉండేది, ట్యాబ్లెట్ మొదలు పెట్టాం కానీ మళ్ళీ ఎందుకని భయమేసి మానేసి ఇలా వాడుకున్నాం అంటే మాకు పూర్తిగా తగ్గిపోయిందని చెప్పేవాళ్ళు అనేక మంది ఉంటారమ్మా. ఇలా వాడుకున్నాం 2 ఏళ్ళ క్రితం తగ్గిపోయిందండి మళ్ళీ ఇప్పటికి రాలేదని కూడా చెప్పేవాళ్ళు ఉంటారు. సార్ అయితే ఇప్పుడు షుగర్ ఒకసారి వచ్చాక తగ్గదని చాలా మంది వాదిస్తూ ఉంటారు. ఎన్ని ఇయర్స్ అయితే తగ్గుతుంది అలా ఉంటుందా, లేకపోతే వాళ్ళ శరీర తత్వం శరీర తత్వాన్ని బట్టి ఏదైనా ఆధారపడి ఉంటుందమ్మా. ఆ శరీర తత్వం అనేదే మెయిన్ అమ్మ ఇక్కడ. ఇప్పుడు మోడర్న్ దాంట్లో ఎనాటమీ అంటాం, అదే ఏదైనా శరీర నిదానం అని ఉంది. అలాగా ఒక సిస్టమ్ ఉంటుందమ్మా. ఇందులో కూడా ఎనాటమీ ఉంటుంది, ఆయుర్వేదంలో కూడా ఎనాటమీ ఉంటుంది, పెడియాట్రిషియన్ ఉంటుంది, లేకపోతే ఎముకలు ఇరిగిపోయిన వాళ్ళేమో అది ఉంటుంది. అన్ని సబ్జెక్టులు ఉంటాయి అందులో కూడా. ఆ సబ్జెక్ట్ని బట్టి ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు. అలాగా అందులో కూడా అన్నీ ఉన్నాయమ్మా. జంతు ఆయుర్వేదం ఉంది, వృక్ష ఆయుర్వేదం ఉంది, జంతువులకి ఎలాంటి మందులు ఇవ్వాలి. ఇప్పుడు మన పూర్వకాలం కూడా ఇప్పుడు వీళ్ళు పాండవుల్లో నకుల సహదేవులు ఉన్నారు కదా, వాళ్ళు అశ్వ విద్యలో చాలా గొప్పవాళ్ళు అని చెప్తారు. వాళ్ళు అశ్వాలని ఎలా పెంచాలి, వాటికి ఏ మందులు ఇవ్వాలి, ఏ జబ్బు వస్తే ఏది ఇవ్వాలి, వాటిని ఎలా తోలాలి, అది ఎలా మాట్లాడితే వాటితోటి ప్రేమగా ఉంది, ఎలా డ్రైవ్ చేస్తే అది ఫాస్ట్ వెళ్తుంది, అది కూడా ఒక పార్ట్ అమ్మా. అలాగా ఏనుగులకి ఏ మందు ఇవ్వాలి, ఆవులకి ఏ మందు ఇవ్వాలి, అలాగా అవన్నీ పూర్వం ఉండేది ఆయుర్వేదం. జంతు ఆయుర్వేదం ఉండేది, వృక్ష ఆయుర్వేదం ఉండేది, అన్నీ ఉండేవి అందులో. సార్ నిజంగా మీరు చెప్పినట్టు 1 month అవ్వనివ్వండి, 4 years 5 years అవ్వండి, 10 years అవ్వనివ్వండి, వాళ్ళ బాడీ టైప్ నుంచి మనం షుగర్ అనేది వాళ్ళ శరీరతత్వం ఎలా రెస్పాండ్ అవుతుంది మెడికేషన్ అనే దాని మీద ఉంటుంది. అండ్ అలాగే మీరు ఒక మాట అన్నారు, మానసికంగా శారీరకంగా కూడా మనం సిద్ధంగా ఉండాలి, మనకి షుగర్ రాదు తగ్గుతుంది అని చెప్పి అనుకుంటే తగ్గుతుందమ్మా. మనసే కదా శరీరాన్ని కంట్రోల్ చేసేది. మీరు పాజిటివ్ థింకింగ్ గా ఉంటే చిన్న చిన్న చిట్టాలు వాడుకున్నా తగ్గిపోతుంది. షుగర్ పేషెంట్స్ ఉన్న వాళ్ళు అసలు ఏం తినొచ్చు అంటే వాళ్ళకి పాపం నడవడానికి కాళ్ళ నొప్పులు అంటూ ఉంటారు. అండ్ సార్ ఒక్కొక్క కొన్ని కేసెస్ లో తింటూనే ఉంటారు వాళ్ళు, ఆకలి ఎక్కువగా వేస్తుందని చెప్పి గంటకి తింటూ ఉంటారు. మరి దానివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, అసలు వాళ్ళు ఇదిగో ఈ ఆహారమే తినాలి, తింటే మీకు ఎలాంటి నష్టం జరగదు అనేవి ఈరోజు తెలియచేయండి. అలాగేనమ్మా, తప్పనిసరిగా. చాలా మంచి ప్రశ్న అమ్మా, అందరికీ ఉపయోగపడుతుంది. అలాగే మీరు తింటానే ఉన్నారన్నారు కదా, ఇప్పుడు ఎలా ఉంటుందంటేనమ్మా, కొంతమంది వైద్యులేమో 2 సార్లు తింటే చాలా మంచిది అంటున్నారు. కొంతమంది ఏమో షుగర్ ఉన్న వాళ్ళు కడుపు నిండా తినకూడదు, అస్తమాను తింటా ఉండాలి అది వాళ్ళ బ్రెయిన్ లోకి వెళ్ళిపోయింది అనుకోండి. నేను ఆహారం తక్కువ తీసుకుంటే నాకు షుగర్ పెరిగిపోతుందేమో, ఇంకోటో భయపడే వాళ్ళు తినేవాళ్ళు ఉంటారు. అది అలవాటు కింద మారిపోయి తినకపోతే వాళ్ళకి ఏదో అయిపోతుందని భయపడి తినేవాళ్ళు ఉంటారు, అలవాటు అయిపోయి తినేవాళ్ళు ఉంటారు, ఇన్ని రకాలుగా ఉంటారమ్మా. దానివల్ల ఏమవుతుందంటే మీకు నేను అనుకోవటం అనేది నష్టం తప్ప లాభం ఏం జరగదమ్మా. నష్టమే జరుగుతుంది. ఒబిసిటీ వచ్చేస్తుంది, బాడీ పెరిగిపోతుంది, వెయిట్ పెరిగిపోతారు, అనేక రకాల సైడ్ ఎఫెక్ట్లు వస్తాయి. ఈ షుగర్ అనే దాంట్లో ఏంటంటేనమ్మా, ఈ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తింటే అంటే గ్లూకోజ్ కింద కన్వర్ట్ అయ్యి ఆహార పదార్థాలు ఎక్కువ తీసుకోవడం వల్ల షుగర్ పెరిగిపోతుంది, తొందరగా అరిగిపోయి ఆహార పదార్థాలు తినటం వల్ల. అందుకు గ్లూకోజ్ తక్కువ ఉన్నాయి, ఫైబర్ ఎక్కువ ఉన్నాయి, ఇటువంటి తినమని చెప్తారు. చేదుగా ఉన్న పదార్థాలు కూడా ఎక్కువ తినమని చెప్తారు. ఇక్కడ షుగర్కి ఇండైజేషన్కి ఒక లింక్ ఉందమ్మా నా లెక్క ప్రకారం. ఈ ఇండైజేషన్ వల్ల మనం తిన్న ఆహారం టాక్సిన్స్గా మారిపోవటం వల్ల, తొందరగా అరక్కపోవటం వల్ల అనేక రకాల సైడ్ ఎఫెక్ట్లు, లేకపోతే ఈ లివర్ ఇబ్బంది పడటం, స్ప్లీన్ ఇబ్బంది పడటం, లేకపోతే రక్తం చిక్కబడిపోవటం, ఇలాంటివి జరిగినప్పుడు కూడా కొన్ని ఆర్గాన్స్ తను చేసి పని తను ఈజీగా చేయలేవమ్మ. చేయకపోవటం వల్ల కూడా అనేక రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. అందులో ప్యాంక్రియాస్ సరిగ్గా పనిచేయకపోతే షుగర్ వస్తుంది మనకి, లివర్ సరిగ్గా పనిచేయక దాంట్లో ఉన్న కల్మషం ప్యాంక్రియాస్కి వెళ్ళడం వల్ల కూడా వస్తుంది. రెండు దగ్గరలో ఉంటాయి కాబట్టి. అలాగే ఈ టాక్సిన్స్ అనే బాడీ అంతా తిరుగుతాయి కాబట్టి అన్నిటి మీద ఎఫెక్ట్ చూపించవచ్చమ్మా, అనేక గ్లాండ్స్ మీద. దానివల్ల కూడా షుగర్ వస్తుందండి. ఈ షుగర్ వచ్చాక తినయి ఏంటి, తినకూడదు ఏంటంటే, ఇప్పుడు ఎలాగా గ్లూకోజ్ పదార్థం తింటే పెరిగిపోతుంది. కొంతమందికి నేను స్వీట్ తింటాను రోజు, నాకు పెరగదని కూడా అంటారు. అందుకని ఇక్కడ ప్రతిదీ కూడా బాడీ నేచర్ని బట్టి మనం దీన్ని తీసుకోవాలమ్మా. ఆహార పదార్థాలు కానీ ఇంకోటి కానీ. ఇక్కడ సజెస్టబుల్ ఏంటంటే
ఫైబర్ ఎక్కువ ఉన్నాయి తినమంటారు, అది కరెక్టేనమ్మా. ఫైబర్ ఎక్కువ ఉన్నది తినడం వల్ల ఏమవుతుందంటే మీకు ఎర్లీ మార్నింగ్ మీకు ఈ షుగర్ ఉన్న వాళ్ళలో ఎక్కువ కేసులు మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే 40 to 50% కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకి వస్తుందమ్మా. మలబద్ధకం వల్ల కూడా ఈ షుగర్ అనేది వస్తుంది. ఫ్రీగా మోషన్ కి వెళ్ళని వాళ్ళందరిలో వచ్చే అవకాశం ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది, షుగర్ రావడానికి అవకాశం ఉంటుంది. అందుచేత ఈ ఫైబర్ తినడం వల్ల ఫ్రీగా మోషన్ అయిపోయి ఈ ఇంటెస్టైన్స్ అనేది క్లీన్ అవడం వల్ల కూడా మీకు షుగర్ అనేది కంట్రోల్ రావడానికి అవకాశం ఉంటుంది. అందుకు ఆయుర్వేదంలో మీకు తేలిగ్గా అరిగే ఆహార పదార్థాలు షుగర్ వాళ్ళకి తినాలి అనేది కొన్ని ఫార్ములాస్ ఉంటాయమ్మా. అందులో ఒకటి మీకు చెప్తాను, రెండు చెప్తానండి. మనకి ఏదైతే శనగలు ఉంటాయి కదమ్మా, ఈ శనగల్ని కనుక మనం నానబెట్టుకుని జాగ్రత్తగా ఉడకబెట్టుకుని, తెల్ల శనగలు సార్, తెల్ల శనగలు కాదమ్మా, కాబులీ శనగ కాదు, మన న్యాచురల్ గా వచ్చి చిన్న శనగలు ఉంటాయి కదా, చిన్న శనగల్లో బ్రౌన్ కలర్ ఉంటాయి కదా, బ్లాక్ కాకుండా అయ్యమ్మ. చిరు శనగలు ఏర్పాటు శనగలు, కాబులీ శన, 3 రకాల. కాబులీ శన కూడా తినొచ్చు, ఇండియన్ ఫుడ్, అదే మన నేటివ్ ఫుడ్స్ అయితే, హైబ్రిడ్స్ కాకుండా. అవి మీరు నానబెట్టుకుని ఉదయం దాన్ని చక్కగా ఉడకబెట్టుకునమ్మా, ఫ్రై చేసుకుని కాస్త నెయ్యి, ఉప్పు, కారం ఇలా వేసుకుని కనుక బ్రేక్ఫాస్ట్గా వారానికి ఒక 2-3 సార్లు తింటా ఉంటే మీకు తొందరగా ఆకలి అవుతుంది. శనగలు అరగటానికి చాలా టైం పడుతుంది. ఆ టైం పట్టడం వల్ల ఏమో స్లోగా అరుగుతాయి. అందులో మీకు ఈ ఏదైతే మీరు కార్బోహైడ్రేట్ అంటున్నామో మనం, అది తక్కువ ఉంది. అందులో తక్కువ ఉండటం వల్ల ఏమవుతుందంటే షుగర్ సడన్గా పెరగడం అనేది జరగదు. ఆ స్లోగా బలంగా ప్రోటీన్ ఫుడ్ తినటం వల్ల కూడా మనకి ఇక్కడ కొంచెం షుగర్ అనేది కంట్రోల్ అవుతుంది. షుగర్ అయి ఉన్న వాళ్ళకి ఆకలి ఎక్కువ, ఆస్తమానం తినమని చెప్తారు కదా, అందరికీ ఆ లక్షణాలు ఉండవు. తీసుకుంటే ఎక్కువ మంచిది. తీసుకోవడం వల్ల హై ప్రోటీన్, నీరసం రాకుండా ఉంటుంది. మీరు ప్రశ్న వేసేటప్పుడు అడిగారు కదా, షుగర్ వాళ్ళకి చాలా మంది నీరసపడతా ఉంటారు, లేకపోతే లో షుగర్, హై షుగర్ వస్తూ ఉంటాయి. అటువంటిని బ్యాలెన్స్ చేయడానికి కూడా ఈ శనగలు అనేది అద్భుతంగా పనిచేస్తుంటాయి. అదేవిధంగా బార్లీ గింజలు, మనం జవ అంటాం, దాన్ని ఎవలు అంటాం, జవ అని కూడా అంటారు నార్త్ ఇండియాలో. మన రైస్ బదులు అది వాడతారమ్మా, చాలా మంది ఎప్పటికీ వాడుతున్నారు. అక్కడ షుగర్ అనేది తక్కువ ఉంటుంది, మీరు చూసుకోండి కావాలంటే. ఎందుకు అంటే వరి బియ్యంలో ఉన్నంత ఎక్కువ గ్లూకోజ్ అంటే కార్బోహైడ్రేట్ శాతం ఎవరిలో తక్కువ ఉంటుంది, జిగురు పదార్థం ఎక్కువ ఉందమ్మా అందులో. ఆ జిగురు పదార్థం ఉండి అరుగుదల స్లోగా అరుగుతుంది, కానీ వరి మీద బలం ఎక్కువ. అది స్లోగా అరుగుతుంది, మీకు బలాన్ని ఇస్తుంది. ఈ 2 కారణాల వల్ల ఏమవుతుందంటే ఈ శనగలు, బార్లీ 2 కలిపి కూడా వేపించిన పచ్చి శనగలు, బార్లీ కలిపి కూడా మనం బార్లీ సగం తీసుకున్నామా, శనగలు సగం తీసుకుని ఒక హాఫ్ భాగం తీసుకుని ఒక భాగం బార్లీ తీసుకుని కూడా మీరు పౌడర్ చేసుకుని, ఆ పౌడర్ దోశగానో రొట్టిగానో కాల్చుకుని తినడం వల్ల కూడా మీకు షుగర్ అనేది చాలా కంట్రోల్ అవుతుంది. పొట్టుతో సహా తీసుకోవాలి, పొట్టుతో సహా తీసుకోవాలమ్మా. అలాగే ఈ 2 కూడా హై ప్రోటీన్, స్లోగా అరిగే పదార్థాలు కాబట్టి అజీర్తి లేకుండా దాంట్లో కొద్దిగా వామ్ చూర్ణం, కొంచెం సాల్ట్ ఇలాంటివి ఏమన్నా కలుపుకున్నమ్మా, ఆ వేడిని తగ్గించి లేక జీలకర్ర కానీ, సోంపు కానీ, టేస్ట్కి మీరు ఇలాంటివి కలుపుకుని రొట్టిగా కానీ, లేకపోతే ఒక దోశగా కానీ, ఒక ఇడ్లీ పిండిలో కొంత భాగం మీద కలుపుకోవడం కానీ, ఇలాంటివి కలుపుకొని తినడం వల్ల కూడా షుగర్ చక్కగా కంట్రోల్ అవుతుందమ్మా. చాలా బాగా పనిచేస్తుంది షుగర్ ఉన్న వాళ్ళకి. నేను ఇప్పుడు చెప్పిన ఆహారం దాన్ని నేతితోటే కాల్చుకుని ఆకుకూరలు, ఓన్లీ ఆకుకూరలతో తిని బాగా ఒక హాఫ్ లీటర్ మజ్జిగ తాగితే కనుకమ్మా అసలు షుగర్ తగ్గిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. నేను చెప్పిన ఆహారం తిని పూర్తిగా తగ్గిన వాళ్ళు కూడా ఉంటారు. అంత చక్కగా ఈ ఆహార పదార్థాలన్నీ పనిచేస్తాయి. అదేవిధంగా ఫ్రూట్స్ అడుగుతూ ఉంటారు చాలామంది, షుగర్ ఉంది కదా అని. అలాగా కొంతమంది డాక్టర్లు మ్యాంగో తినొచ్చు అంటారు, తినకూడదు అంటారు. కొంతమంది అనేక రకాలు ఇప్పుడు పబ్లిసిటీ వచ్చింది కాబట్టి ఇబ్బందులు అవుతున్నాయమ్మా, వాళ్ళకి కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. అందుకేంటంటే నేను చెప్పే సజెషన్ అయితే ఈ బెర్రీ జాతిలో ఏమైనా తినొచ్చు. అంజీర్ ఒకటి చాలా బాగా పనిచేస్తాం, ఫిగ్స్ అంటాం మనం, చక్రాల కింద అమ్ముతూ ఉంటారు మనకి. అలాగే అవకాడో, లేకపోతే డ్రాగన్ ఫ్రూట్, పైనాపిల్లో కూడా మెగ్నీషియం ఎక్కువ ఉంది, ఫైబర్ ఎక్కువ ఉంది, మినరల్స్ ఎక్కువ ఉంటాయమ్మా. తినొచ్చు. అందులో సిట్రిక్ యాసిడ్, విటమిన్ సి కూడా చాలా ఎక్కువ ఉంది కాబట్టి చాలా చక్కగా పనిచేస్తుంది అనమాట. ఇలాగా మనం సెలెక్ట్ చేసుకున్నమ్మా, షుగర్ పర్సెంటేజ్ తక్కువ ఉన్నాయి, జాగ్రత్తగా తీసుకుంటే కనుక పళ్ళు కూడా తీసుకొచ్చమ్మా. అదేవిధంగా పిండి పదార్థం ఉన్నాయి ఏంటంటే యాపిల్ ఉంది, బాగా పిండి పదార్థం ఉంది. ఆ యాపిల్ తిన్నా కూడా మీకు
పిండి పదార్థం ఎక్కువ ఉన్న దాంట్లో వెంటనే అది కార్బోహైడ్రేట్ షుగర్ కింద మారిపోయి గ్లూకోజ్ పెరగడానికి అవకాశం ఉంది. అలాగా ఆ పిండి పదార్థం తక్కువ ఉన్న ఫ్రూట్స్ కనుక మీరు తీసుకుంటే చాలా రకాల ఫ్రూట్స్ కూడా తిన్నా షుగర్ పెరిగిపోదమ్మా. ఓకే. ఈ విధమైన ఆహారం అలవాట్లు మార్చుకుంటే కనుక షుగర్ నుంచి బయటపడటానికి కూడా అవకాశం ఉంది. ఓకే. అలాగే పచ్చి జాక్ ఫ్రూట్ అమ్మా. ఇప్పుడు కేరళలో ఎవరో అది పౌడర్ చేసి అమ్ముతున్నాడు ఆయనకి పేటెంట్ కూడా వచ్చింది. షుగర్ బాగా కంట్రోల్ అవుతుంది. పచ్చి జాక్ ఫ్రూట్ పైన ముళ్ళు లాంటివి చెక్కేసి దాన్ని చక్రాలు కోసి అన్ని డ్రైయర్ ద్వారా చేసి ఆయన పౌడర్ చేసి అమ్ముతున్నాడు. మీ టీవీ ద్వారా ఎంతో మంది తెప్పించుకుని తిన్నా కూడా షుగర్ కంట్రోల్ అవడానికి అవకాశం ఉంది. ఓకే. డైరెక్ట్గా తినలేకపోతే దాన్నే చపాతీ పిండిలో కలుపుకోండి, లేకపోతే కాస్త ఇడ్లీ పిండి, కాస్త దోశ పిండిలోనో, కాంత ఉప్మాలోనో ఇలాంటి వాటిల్లో కొంచెం ఏదో ఒకటి ఏదో ఒక కలుపుకుంటే రూపంలో అది మళ్ళీ తింటూ ఉంటే కలుపుకుంటే మళ్ళీ జిగురు వచ్చేస్తుంది కాబట్టి కష్టం అమ్మ. మిగిలినట్లు మీరు కలుపుకుని అది ఏదో రూపంలో తింటాం, పాలలో కలుపుకుని డైరెక్ట్గా హాట్ వాటర్లో కలుపుకుని కోల్డ్ వాటర్లో ఏదో రకంగా ఉదయం సాయంత్రం వాళ్ళు నిర్ణయించిన డోస్ తింటే షుగర్ బాగా కంట్రోల్ అవుతుంది. ఓకే. ఇలాగ ఆహారం అలవాట్లు మార్చుకుని అనేక రకాల ఆహారాలు ఉన్నాయమ్మా షుగర్ వచ్చిన వాళ్ళు తినడానికి. లేవని బాధపడవలసిన అవసరం లేదు. ఆల్టర్నేట్స్ ఏమున్నాయో చూసుకొని అది తింటే మంచిది. అదే విధంగా కొంచెం డైరెక్ట్ వైట్ షుగర్ కాకుండా బ్రౌన్ షుగర్, లేకపోతే బెల్లం, లేకపోతే తేనె, ఖర్జూరం ఇలాంటి స్వీట్స్ కూడా కొంత కలుపుకోవడం వల్ల డైరెక్ట్ షుగర్ కాదు కాబట్టి అందులో గ్లూకోజ్ ఉన్న మినరల్స్, విటమిన్స్, ప్రోటీన్స్ కూడా ఉంటాయి కాబట్టి మరీ అందరికీ ఎక్కువ మోతాదులో కాకుండా కొంచెం కాకుండా సరిపడి లిమిటెడ్ గా తింటా ఉంటే మనం తినలేము అనుకున్నప్పుడు కొంచెం. ఎప్పుడైనా ఉమ్, బాడీ యొక్క నేచర్ని అర్థం చేసుకుని తీసుకోవాలమ్మా. ఉమ్, నేను చెప్పేది ఊరికే శాస్త్రం చెప్పినట్టుగా ఉంది కానీ ఉమ్, తినేది మీరు, ఎంజాయ్ చేసేది మీరు, ఆ ప్రాబ్లమ్ని ఫేస్ చేసేది కూడా మీరే కాబట్టి ఉమ్, ఒక ట్రయల్గా తిని ఓకే నాకు ఇది తిన్నా బాగానే ఉంది అనుకుని అలవాటు చేసుకున్నారనుకోండి ఉమ్, ఏ ఇబ్బంది రాదు. రాదు. అది ఓకే. ఆ విధంగా ఎవరికాళ్ళు ఆలోచించుకోవాలి. ఉమ్, ఏదో నేను చెప్పానని తినేయడం, ఉమ్, ఇంకొకళ్ళు చెప్పారని తినేయడం కాకుండా ఉమ్, నా బాడీ నేచర్ ఏంటి. ఒక్కొక్కళ్ళు ఉంటారు ఎంత స్వీట్ తిన్నా వాళ్ళకి ఏం చేయదు, ఒక్కొక్కళ్ళు ఉంటారు ఎంత స్వీట్ తిన్నా షుగర్ పెరిగిపోవాలి. ఉమ్, అయ్యో నాకు షుగర్ ఎంత తిన్నా పెరిగిపోతుంది కాబట్టి తింటే మానేయాలి. ఉమ్, ఇంకొకటి ఏదో సెలెక్ట్ చేసుకోవాలి ట్రైల్ వేసి. ఉమ్, అలాగే ఎంత తిన్నా నాకు షుగర్ రావట్లేదు అస్తమానం అదే పనిగా తినేస్తే మళ్ళీ ఆయనకి ప్రమాదమే. ఓకే. ఈ విధంగా మన బాడీ నేచర్ని బట్టి మనం ఏదైనా అలవాటు చేసుకోవాలి. ఉమ్. సార్, డ్రై ఫ్రూట్స్ విషయానికి వస్తే ఆ, నువ్వులుండలు కానీ పల్లి పట్టి కానీ అవును ఏమైనా జీడిపప్పుతో కానీ అవును బాదం ఇవన్నీ ఉన్నాయి కదా, అవి అవును ఏమైనా చేసుకొని తినచ్చా? తినొచ్చు కానీ ఉమ్. అన్నీ కూడా బెల్లంతో అయినా తినాలి, నెయ్యితోటి వేపించుకుని అయినా తినాలి. ఆ కాంబినేషన్స్ తో తీసుకోవాలా? తినాలి. ఉమ్, తినకపోతే ఏమవుతుందంటే ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఎంత ప్రోటీన్, విటమిన్ ఉంటుందో అంత పైత్యం కూడా ఉంటుందమ్మా అందులో, ఉమ్, పిత్తం ఉంటుంది. ఉమ్, దానివల్ల ఈ పైత్యం పెరిగిపోవడం వల్ల స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఉమ్, ఇండైజేషన్స్ వస్తాయి. ఉమ్, ఇది అరక్కపోతే కనుక చాలా ప్రమాదం అమ్మా. చాలా ఫాస్ట్గా టాక్సిన్స్ కింద మారిపోతుంది పొట్టలో. ఉమ్, అల్సర్స్ రావచ్చు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రావచ్చు, చర్మవ్యాధులు రావచ్చు, ఉమ్, లేకపోతే తలపోటు రావచ్చు, వికారం రావచ్చు, మొహం తిరగచ్చు, ఉమ్, ఇన్ని రకాల సైడ్ ఎఫెక్ట్లు వస్తాయమ్మా. అవును. అందుకు అదే నెయ్యి కానీ బెల్లం కానీ కలిపి తిన్నారనుకోండి ఒక అమృతం కింద మారుతుంది అది. ఉమ్, అది కూడా రుచిగా ఉందని విపరీతంగా తినేయకూడదమ్మా. లిమిటెడ్ మీ గా. బాడీ వెయిట్ని బట్టి మీరు ఎంత తింటే రోజు పనిచేస్తుంది. ఉమ్, బాగుందని అదే పనికి ఎంత తింటే మళ్ళీ ఏమవుతుందమ్మా, షుగర్స్ పెరుగుతాయి, షుగర్స్ బెల్లమైనా ఎక్కువ తినేస్తే పెరుగుతాయి కదా. పెరగకపోయినా ఆ ఇండైజేషన్ రావడం వల్ల రేపొద్దున అనేక ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే. ఓకే. అది హ్మ్. సార్, ఇంకొక చిన్న సందేహం ఏంటంటే ఉమ్, కొబ్బరి నీళ్ళు. ఉమ్, కొబ్బరి నీళ్ళు గాని, ఇంకా కొబ్బరి గాని లేత కొబ్బరి తినొద్దు అని ఉమ్, చెప్తుంటారు. ఉమ్. అందులో ఎంత వాస్తవం ఉంది? తీసుకొచ్చాము కొబ్బరి నీళ్ళు తాగొచ్చు. హ్మ్. అలాగే లేత కొబ్బరి మీద కొంచెం తయారైన కొబ్బరి, ముప్పేటగా ఉన్నది అంటాం, హ్మ్. తయారైన కొబ్బరి అంటాం, అలా ఎత్తి తినొచ్చమ్మా. హ్మ్. దాంట్లో ఆయిల్ కంటెంట్ పెరుగుతుంది కాబట్టి హ్మ్. పొట్టకు లూబ్రికేషన్ పెరుగుతుంది కాబట్టి మీ టాక్సిన్స్ అనేవి పొట్టలోకి అబ్జర్వ్ చేసుకోకుండా, మీ శరీరం అబ్జర్వ్ చేసుకోకుండా హ్మ్. బయటికి పంపడానికి ఉపయోగపడుతుంది. ఫైబర్ హైయెస్ట్ ఉంటుంది కదా మా కొబ్బరిలో కూడా. హ్మ్. మనం ఎంత నమిలినా కూడా పొట్టు లాంటిది వస్తుంది ఎంతో కొంత, అది హ్మ్. ఫైబర్గా మనకు ఉపయోగపడి. ఇప్పుడు ఈ కొబ్బరి బొండంలో ఉండేది తినొచ్చా సార్? లేత అది కొబ్బరి అంటారు లేతది కదా. తీగా ఉంటుంది కదమ్మా, ఆ! అందులో కొంచెం షుగర్ కంటెంట్ ఉంటుందమ్మా. ఉంటుంది. ఓకే. అందుచేత తయారైన కొబ్బరి ముప్పేటగా ఉన్నాయి తినటం వల్ల హ్మ్. మీకు ఫైబర్ కూడా ఎక్కువ ఉండటం వల్ల ఉపయోగపడుతుందమ్మా. ఓకే. ఆయిల్ కూడా లూబ్రికేషన్ ప్లస్ హ్మ్. హై ప్రోటీన్ ఉంటుంది. హ్మ్. మీరు స్కిన్లో ఉండే సెల్స్ షుగర్ వల్ల చనిపోయినాయి మళ్ళీ రీబర్త్ అవడానికి కొబ్బరి చక్కగా ఉపయోగపడుతుందండి. కొబ్బరి ఓకే. ఆయిల్ కానీ కొబ్బరి ముక్క కానీ. హ్మ్. ఎందుకంటే షుగర్ ఉన్న వాళ్ళకి సెల్స్ ఎక్కువగా చనిపోతాయమ్మా, హ్మ్. డీజనరేట్ అయిపోతాయి. హ్మ్. దానివల్ల ఫ్రోజన్ షోల్డర్స్ రావడం, హ్మ్. మోకాళ్ళ నొప్పులు రావడం, హ్మ్. లేకపోతే చర్మం రంగు మారిపోవడం, గ్లో తగ్గిపోవడం, హ్మ్. ఈ సైడ్ ఎఫెక్ట్ల నుంచి తగ్గించడానికి కొబ్బరి చక్కగా ఉపయోగపడుతుందమ్మా. ఉపయోగపడుతుంది. అలాగే ఓకే. బూడిద గుమ్మడికాయ రసం కూడా చాలా మంది తాగుతున్నారమ్మా. హ్మ్. అది కొంచెం చలవ చేసేది కాబట్టి హ్మ్. వాత శరీరాలు గమనించుకుని తాగాలి. హ్మ్. వేడి ఉన్న వాళ్ళైతే తాగొచ్చు. బూడిద గుమ్మడికాయ అనేది ఆయుర్వేదంలో ఒక మిరకిల్ అమ్మా. హ్మ్. దాంతో ఇప్పుడు ఆగ్రాపేట అని అమ్ముతారు, హ్మ్. యాక్చువల్గా ఆయుర్వేదంలో ఉంది అది ఎలా చేసుకోవాలి. హ్మ్.
అదేవిధంగా బూడిద గుమ్మడికాయ రసంతో కొన్ని మందులు చేస్తామమ్మా మేము. బూడిద గుమ్మడికాయ పేస్ట్ తోటి కూడా ఒక అద్భుతమైన హల్వాలు చేస్తామమ్మా. అది మ్యాన్ పవర్కి కానీ, ధాతు వృద్ధికి కానీ, బలానికి కానీ, సన్నటి వాళ్ళు బలవడానికి కానీ చాలా చక్కని మెడిసిన్స్ బూడిద గుమ్మడికాయతోటి చేస్తాం. ఓకే. అంచేత షుగర్ ఉన్న వాళ్ళు బూడిద గుమ్మడికాయ చక్కగా తీసుకోవచ్చు, ఓకే. ఇబ్బంది ఏం లేదు. అదే. ఇవి వెజిటబుల్ జ్యూసెస్ అని తాగుతూ ఉంటారు సార్, ఎర్లీ ఆ. మార్నింగ్ డీటాక్సిఫికేషన్ అని చెప్పి. అవునమ్మా. అందులో ఏమైనా ఎగ్జెప్షన్ ఉందా? చాలా ప్రమాదం అమ్మాయి. పచ్చి కూరగాయ జ్యూస్ అనేది ఈ రోజుల్లో తాగితే విషం తాగినట్టేనమ్మా. ఎందుకు? నేను మీకు అనేక వీడియోల్లో చెప్పానమ్మా నేను ఈ Pesticides విషయాన్ని. వల్ల. పెస్టిసైడ్ వల్ల. ఓకే. అది మనం ఏం చేస్తాం, కూరగాయ కొనేటప్పుడు మంచి పసిరిగా ఉండి నవనవలాడుతా బాగున్న ఆకుకూర తెచ్చుకుంటున్నాం. చాలా బాగుంది ఆకుకూర, చూడడానికి అందంగా ఉందంటే బాగా మందులేసినట్లు లెక్కమ్మ. ఓకే. ఏదైతే ఎర్రగా ఉందో ఆకుకూర, కొంచెం అక్కడక్కడ పుచ్చు ఉందో అది అమృతం అమ్మ. అది మనం కొనం. అంటే ఆయన ఎక్కువ ఎరువులు వేయలేదు, పురుగు మందులు కొట్టలేదు కాబట్టి పురుగులు వచ్చి తిన్నాయి, ఎరువులు వేయలేదు కాబట్టి ఎర్రగా ఉంది. అది కనుక మీరు తింటే అమృతంలో పనిచేస్తుంది. ఓకే. అలాగా ఏదైనా సరేనమ్మా, పచ్చిది వద్దు, ఉడకబెట్టుకుని దాన్ని అదేవిధంగా తెచ్చిన వెంటనే దాంట్లోకి అంత కాసిన నీళ్ళలో సాల్ట్, వెనిగర్, నిమ్మరసం, పసుపు ఇలాంటివి వేసామా శుభ్రంగా కడిగేసి ఒక పాగండి నుంచి కడిగేసి అప్పుడు తింటే కనుక చాలా వరకు న్యూట్రల్ అయిపోతాయమ్మా. ఓకే. ఈ ఫెర్టిలైజర్ అనేది ఫెర్టిసైడ్ అనేది న్యూట్రల్ అవడం వల్ల అలాంటివి పర్వాలేదు. అయినా పచ్చిది తింటాం ప్రమాదేనమ్మా. మీరు విషం తింటున్నట్లు లెక్క అని నేను చెప్తాను. పెస్టిసైడ్స్ ఉంది కాబట్టి లేని తీసుకోవచ్చు. లేని తీస్తే పచ్చికూరలో తినొచ్చమ్మా, అది తినొచ్చు, ఏమి ఇబ్బంది లేదు. ఓకే. కానీ అలాగే ఇప్పుడు దుంపలు ఉన్నాయమ్మా. ఇప్పుడు బీట్రూట్ ఉంది, క్యారెట్ ఉంది, చాలా తొందరగా పండుతాయి. వాటికి కూడా ఎరువులు పెడుతున్నారు కానీ పురుగు మందులు తక్కువ ఉంటాయి. అయినా కూడా రకరకాల క్రిములు ఈ యొక్క పెస్టిసైడ్స్ నుంచి తమను తాను కాపాడుకోవడానికి రకరకాలుగా అవి కూడా రూపాంతరం చెందుతున్నాయి అంటారా? అయిపోయినాయి, రూపాంతరం చెందుతున్నాయి. ఓకే. చెందాయి. కొన్ని రకాల బ్యాక్టీరియాల వల్ల పచ్చి క్యారెట్ తింటే చాలా ప్రమాదం, చనిపోతున్నారని కూడా చెప్తున్నారు. కొన్ని రకాల బ్యాక్టీరియాలు ఉన్నాయంటున్నారు. అలాగే మీకు బీట్రూట్లో ఉన్నాయంటున్నారు. ఇలాగ అనేక రకాలు అన్నమాట. బెస్ట్ ముల్లంగి అమ్మ. ముల్లంగి చాలా ఘాటుగా ఉంటుంది, తినడానికి ఇబ్బంది, కానీ అది తింటే మంచి ఆకలి అవుతుంది, రక్తశుద్ధి అవుతుంది, పైల్స్ తగ్గుతాయి, కొలెస్ట్రాల్ తగ్గుతుంది, అనేక రకాలుగా ఉపయోగపడుతున్నాం. ఓకే. షుగర్ పేషెంట్స్ తినొచ్చా? అలాగే బూడిద గుమ్మడికాయ ఉంది, దానికి పురుగు మందులు పెద్దగా కొట్టరు, అది బాగానే ఉపయోగపడుతుంది. మామూలు గుమ్మడికాయ కూడా ముగ్గింది అయితే బాగానే ఉపయోగపడుతుంది. ఇలాగ ఇలాగ మనం దేనికి తక్కువ కొడుతున్నారో చూసుకుని అలాంటి ఆహారం తీసుకోవడానికి ప్రయత్నించాలి. ఓకే. ముల్లంగి షుగర్ పేషెంట్స్ తీసుకొచ్చాము, చాలా చక్కగా పనిచేస్తాం. ముల్లంగి కూడా చాలా బాగా పనిచేస్తున్నాము. ఇదండి అన్ని, అంటే నేను అన్నానికి రీప్లేస్మెంట్ బార్లీ గింజలతో తినచ్చు, లేదా పొట్టు ధాన్యాలు ఒక సింగిల్ పాలిష్ చేసుకున్నవి తినేయచ్చు. చక్కగా ఫ్రూట్స్ ఏం తినాలో చెప్పారు, డ్రై ఫ్రూట్స్లో ఎలా తినాలి, కాంబినేషన్స్లో ఎలా తినాలని చెప్పారు. తినడానికి ఏమీ లేదు అని బాధపడక్కర్లేదు, ఆల్టర్నేట్స్ చూసుకోవాలి. మనకి షుగర్ ఉన్నప్పుడు మన షుగర్స్ లెవెల్స్ హైక్ అవ్వకుండా మనం వేరే వాటికి ఎలా షిఫ్ట్ అవ్వచ్చు, ఏ ఆహార పదార్థం తీసుకుంటే మంచిది అని ఈ జాగ్రత్తలు పాటించండి. తప్పకుండా మీ షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్లో ఉంటాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో నమస్తే. మచ్.